హాయ్ ఫ్రెండ్స్, లక్ష్మణ్ తెలుగు లాగ్స్. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేస్తే మనకి ఇటు టీడీపీ జనసేన కానీ ఇటు వైసీపీ వాళ్ళు కానీ ట్రోలింగ్తో ఒకరినొకరు వేసేసుకుంటున్నారనమాట ప్రస్తుతం. కానీ మనకి ఇప్పుడు మన యూట్యూబర్లో ఇద్దరు వచ్చేసరికి వాళ్ళు వేసేసుకుంటున్నారు. ఏంటంటే మన అన్వేష్ కానీ ప్రపంచ యాత్రికుడు, అలానే బయ్యా సన్నీ యాదవ్ కానీ వాళ్ళ మాటల యుద్ధం ఎలా ఉందంటే మన యూట్యూబ్ మొత్తం కూడా ట్రోల్ అయిపోతుంది అనమాట. ట్రోలింగ్ చేసే వాళ్ళకి పండగ అయిపోయింది అన్నమాట ప్రస్తుతం వచ్చేసరికి. ఎక్కడ చూసినా కానీ వీళ్ళిద్దరు ట్రోలింగే కనిపిస్తుంది. ఇక అలానే రాజకీయం కంటే కూడా వీళ్ళ ట్రోలింగ్ అయితే పెరిగిపోయింది. అసలు ఏం జరిగింది, అసలు వీళ్ళిద్దరి మధ్య ఎందుకు ఇంత పచ్చిగడ్డి వేస్తే బగ్గుమనే మంటంతా ఎందుకు వచ్చిందో మనం అయితే తెలుసుకుందాం. అలానే మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఈ గొడవకు మూల కారణం ఏమిటి అంటే బయ్యా సన్నీ యాదవ్ అమెరికా వెళ్ళినప్పుడు అమెరికాలో ఒక వీడియో చేయడం జరిగింది. ఆయన వచ్చేసరికి నేను బైక్ మీద అమెరికా వచ్చాను అని ఒక వీడియో చేయడం జరిగింది. అప్పుడు దానికి కౌంటర్గా నా అన్వేషణ ఒక వీడియో చేసి యూట్యూబ్లో పెట్టడం జరిగింది. అది ఏమిటి అంటే, బైక్ మీద నువ్వు అమెరికా ఎలా వెళ్తావు, నువ్వు వచ్చేసరికి బైక్ని షిప్ నుంచి అమెరికా పంపించి నువ్వు ఫ్లైట్లో వెళ్ళావు అని బయ్యా సన్నీ యాదవ్ గురించి ఒక వీడియో చేయడం జరిగింది అన్వేషణ. అది చూసిన బయ్యా సన్నీ యాదవ్ ఒక వీడియో చేశాడు. అన్వేష్కి మంచి కౌంటర్ అయితే ఇచ్చాడు, కానీ బూతులు పురాణంతో కౌంటర్ అయితే ఇచ్చాడు. చాలా వల్గర్గా మాట్లాడి చాలా బూతులు అయితే తిట్టాడు అనమాట. ఇంకొకటి ఏంటంటే అమ్మ అని కూడా తిట్టడం జరిగింది. అది చాలా బ్యాడ్ అనమాట. అలా ఎప్పుడు కూడా ఎవరిని కూడా కించపరచకూడదు. మనం ఎవరిని కూడా అమ్మ అనే పదంతో మనం అయితే తిట్టకూడదు. దాన్ని అయితే పూర్తిగా ఖండించాల్సిందే. ఇక మీరైతే ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా కానీ ఖచ్చితంగా ఈ వీడియో చూసి ఉంటారు. మీరు అన్వేషణ సపోర్ట్ చేస్తారా, బయ్యా సన్నీని సపోర్ట్ చేస్తారా? మీరైతే కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. దీని ఇంతటితో ఆగలేదన్నమాట. ఈరోజు బయ్యా సన్నీ యాదవ్ కౌంటర్గా నా అన్వేషణ ఒక వీడియో అయితే చేశాడు ఈరోజు. ఆ వీడియో కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేశాడు. దాని సారాంశం ఏమిటి అంటే, బయ్యా సన్నీ యాదవ్ని నువ్వు మోటో వ్లాగులు చేస్తున్నావు, బాగానే చేస్తున్నావు, ఓకే, కానీ నువ్వు ఇచ్చే బెట్టింగ్ యాడ్స్ అడ్వర్టైజ్మెంట్ వలన నీ వ్యూవర్స్ కానీ నీ వీడియోలు చూసే వ్యూవర్స్ అందరూ కూడా వాళ్ళలో కొంతమంది ఆ వీడియో చూసి చాలామంది బెట్టింగ్లు వేయటం జరిగింది. దాని వలన చాలామంది కూడా చాలా డబ్బులు కోల్పోవడం జరిగింది. అలాంటి బెట్టింగ్ యాడ్స్ ఎందుకు చేస్తున్నావు, నువ్వు డబ్బుల కోసం అలాంటి బెట్టింగ్స్ యాడ్స్ ఎందుకు చేస్తున్నావు అని ఒక వీడియో చేసి ప్రశ్నించడం జరిగింది. ఈరోజు వచ్చేసరికి నాకు అంతమంది ఫాలోవర్స్ ఉన్నా కానీ నేను వచ్చేసరికి ఇప్పటి వరకు కూడా ఒకరికి అన్యాయం జరగకూడదనే ఒక కారణంతో నేను ఎటువంటి బెట్టింగ్ యాడ్స్ కూడా చేయలేదు. యూట్యూబ్లో మనకి ఇంతమంది ఫాలోవర్స్ ఉంటే మన ఫాలోవర్స్ను మనం మోసం చేయటం అవసరమా అని గట్టి కౌంటర్ అయితే బయ్యా సన్నీ యాదవ్కి అయితే ఈరోజు నా అన్వేషణ ఇచ్చాడనమాట. ఈ వీడియో నా అన్వేషణ యూట్యూబ్ ఛానల్ అయితే ఉండటం జరిగింది. ఈరోజు నేను ఆ వీడియో కూడా చూశాను. కరెక్ట్గానే మాట్లాడాడు నా అన్వేషణ వచ్చేసరికి. నాకు తెలిసి బయ్యా సన్నీ యాదవ్ ఒక్క చిన్న వీడియోతో తను పరువు పోగొట్టుకున్నాడని కూడా చెప్పుకోవచ్చు. ఇక అలాంటి బ్యాడ్ వీడియోలు చేయకుండా ఉంటే బాగుండు నా బయ్యా సన్నీ యాదవ్ అని నా ఒపీనియన్ అనమాట. అలాంటి వీడియో చేయటం వలన అందరి దృష్టిలో బయ్యా సన్నీ యాదవ్ కొంచెం బ్యాడ్ అయ్యాడనే కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు నా అన్వేషణకు కూడా ఎక్కువ మంది సపోర్ట్ అయితే చేస్తున్నారు. మీరేమంటారో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అలానే మన వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి.